వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, హైడ్రా రంగనాథ్ దూకుడికి బ్రేకులేసింది కోర్టు. సో, ఇప్పటివరకు సీరియస్ అయింది, లేదంటే కోర్టుకు సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ వార్తలు విన్నాం. కానీ ఈసారి ఏకంగానే హైడ్రా కమిషనర్ ఆఫీస్ నుంచి ఏ సిఫారసు వచ్చినా కూడా స్వీకరించొద్దని రిజిస్టర్‌కి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అంతేకాదు రూ. 50,000 జరిమానా ఏసిండ్రు. ఆ జరిమానాని చీఫ్ జస్టిస్ సంబంధించిన వాటికి రిలీఫ్ ఫండ్‌కి చేర్చాలి. సో, ఆ చేర్చే వరకు, ఆ డబ్బులు కట్టే వరకు ఎట్టి పరిస్థితిలో ఎలాంటి కౌంటర్‌ని కూడా స్వీకరించబోము అనే క్లారిటీ లైన్ ఇచ్చింది. సో, ఎందుకు కోర్ట్ ఇంత సీరియస్ అయింది? ఏ కేసు విషయంలో? సో, ఏ కేసు విషయంలో అనేసరికి హైడ్రా బాధితులందరూ మా కేసా? మా కేసా? అని ఎదురు చూస్తుంటారు. అది నార్సింగ్ కేసా? లేదంటే కుక్కట్పల్లి సున్నం చెరువు కేసా? లేదంటే యూసుఫ్‌గూడ సంబంధించిన భూ వివాదానికి సంబంధించిన ఒక ప్రహరీ గోడ ఇష్యూవా? సో, బాచుపల్లికి సంబంధించిన కేసా? లేదంటే లింగంపల్లిలో జరుగుతున్న ఇష్యూస్ సంబంధించా? ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మా కేసు అయ్యుంటే బావుండు అని ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌ని కూడా హైడ్రా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అసలుకి ఏం జరిగింది? కోర్ట్ ఎందుకు ఇంత సీరియస్ అయింది అనంటే, యెస్, యూసుఫ్‌గూడకు సంబంధించిన సర్వే నంబర్ 45 దాదాపు 2 ఎకరాల భూమి అది. అక్కడ ఒక ప్రహరీ గోడని నిర్మించారు. సో, ఆ ప్రహరీ గోడ ప్రభుత్వ ల్యాండ్‌లో ఉంది అని ఒకే ఒక మాటతో పూర్తిగా ప్రహరీ గోడను కూల్చేశారు. సో, ఆ బాధితులు ఈ ప్రహరీ గోడ ప్రభుత్వ భూమిలో లేదు, మా ప్రైవేట్ ల్యాండ్‌లో ఉంది. సో, ఏకపక్షంగా హైడ్రా వ్యవహరిస్తుంది. ఎంత చెప్పినా వినట్లేదు అంటూ కూడా కోర్టులు మెట్లెక్కారు. సో, హైడ్రా బాధితులు అందరూ కూడా కోర్టు మెట్టుకెక్కిండ్రు. ఈయనెక్కితే ఏంటి అని అయుండొచ్చు. కానీ ఈయన పైన ఏదైతే రెడ్ పిటిషన్ దాఖలు చేశారో, ఆ రెడ్ పిటిషన్ విచారణ జరుగుతున్న సందర్భం అది. సో, గతంలో ఏప్రిల్ 6న ఇదే విచారణ జరిగింది. సో, అదే సందర్భంలో కోర్టు మళ్ళీ డేట్ ఇచ్చిండ్రు. ఈసారి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సంబంధంతో దాఖలు చేయాలి కౌంటర్ అంటూ కూడా హైడ్రా కమిషనర్‌కి అండ్ నేరుగా కోర్టుకు రావాలి అని కూడా ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. సో, హైడ్రా కమిషనర్ సార్ చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు కోర్టు ఎలాంటి ఇష్యూస్‌లో సీరియస్ అయినా కూడా పెద్దగా పట్టించుకోరు. హైడ్రా రంగనాథ్ సార్ ఏం చెయ్యాలి అని అనుకున్నా, హైడ్రా కమిషనర్‌గా ఏం చేయాలనుకున్నా అది చేస్తారు. సో, ఇది కొత్తేం కాదు కోర్టు నోటీసులు, కోర్టు సీరియస్ అవ్వడం అని అందరూ ఊహిస్తున్న సమయంలో ఇట్లయితే కాదు అని సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి కోర్టు సిద్ధమైంది. సో, ఆ రెడ్ పిటిషన్ సంబంధించిన విచారణ జరుగుతున్న సందర్భంలో హైడ్రాకు సంబంధించిన న్యాయవాదిని ఆ విచారణలో పాల్గొన్నప్పుడు అదే రోజు ఏ రోజైతే విచారణ జరుగుతుందో అంటే నిన్న ఆ విచారణ జరుగుతున్న రోజే వీళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. సో, దాన్ని రిజిస్టర్ రిజెక్ట్ చేసిన పరిస్థితి కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌తో. సో, కౌంటర్ దాఖలు చేయక హైడ్రా కమిషనర్ సారు జడ్జి ముందుకు రాక వీటన్నిటిని అక్కడుండే చీఫ్ జస్టిస్‌కి కోపం తెప్పించేలా ఉంది. సో, రంగనాథ్ వ్యవహార శైలి పైన ఇప్పటికే కోర్టు ఎన్నిసార్లు సీరియస్ అయినా సీరియస్‌నెస్ మాత్రం రంగనాథ్ సార్‌లో కనిపించట్లేదనుకున్నారేమో ఆ జడ్జ్. అందుకనే ఈ వ్యవహారం పైన నేరుగా కౌంటర్ దాఖలు చేయనందుకు, సరైన ఇన్ఫర్మేషన్ కోర్టుకి ఇవ్వనందుకు అండ్ రంగనాథ్ సార్ కోర్టులో జడ్జ్ ముందు రాకుండా ఉన్ననందుకు. సో, అన్నిటిపైన కోర్టు చాలా సీరియస్ అయ్యి దీన్ని వాయిదా 15వ తారీఖు ఇయ్యడంతో పాటు హైడ్రాకు సంబంధించిన ఏ కౌంటర్‌లను కూడా స్వీకరించొద్దు అంటూ రిజిస్టర్‌కి ఆదేశాలు జారీ చేసింది. అది ఎప్పటి వరకు? సో, దీనికి సంబంధించిన ఫైన్ రంగనాథ్ సార్ కట్టే వరకు. సో, చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కి రూ. 50,000 రంగనాథ్ సార్ కట్టాలి. సో, ఎందుకంటే కోర్టు ధిక్కరణ కింద కోర్టుకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టు నుంచి రావాలన్నా కూడా అండ్ కోర్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా అక్కడ రంగనాథ్‌తో పాటు అక్కడుండే హైడ్రా కమిషనర్‌కి సంబంధించిన న్యాయవాది స్పందించకుండా ఉండకపోవడం వల్ల. సో, వీటన్ని కారణాలు మొత్తానికైతే రంగనాథ్ సార్‌కి రూ. 50,000 ఫైన్ పడ్డది. అండ్ ఆ ఫైన్ పూర్తిగా కట్టడంలో కడతారా? లేదంటే కోర్టు చెప్తే మేమెందుకు ఇనాలని అట్లనే ఊరుకుంటారా? అనేది ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కోర్టు చెప్పింది నేనెందుకు ఇనాలి అని వ్యవహరించిన తీరు మనం చూసినాం. సో, దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏదైతే కూల్చాలని వెళ్ళిన భవనాలే కావచ్చు, ఇల్లే కావచ్చు, కాంపౌండ్ వాల్‌లో కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున ఒక బ్యానర్లు కావచ్చు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇది కోర్టు నోటీసులు ఇచ్చింది, దీన్ని కూల్చడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఎళ్లి అదే భవనాలు కూడా కూర్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో, దీంతో పాటు సున్నం చెరువుకు సంబంధించిన బాధితులు హైడ్రా ఆఫీస్‌కెళ్ళి మీరు కూల్చింది ప్రైవేటు భూమి,
ఇది ప్రభుత్వ భూమి కాదు. ఇదో కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు మా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు, అవునా! అయితే మళ్ళీ మీరు కట్టేసుకోండి అని చెప్పారు చాలా సింపుల్‌గా. మరి నష్టపరిహారం ఏంటి అంటే మీరు కోర్ట్‌కెళ్ళండి అని చెప్పిన సందర్భం కూడా ఉంది. మరి అట్లా బాధితులందరూ హైడ్రా బాధితులు కోర్ట్‌కెళ్తే అసలు హైడ్రా కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిండ్రో అది ఉంటదా? ఉండే అవకాశం ఉంటదా? సో, దానికి కమిషనర్‌గా ఉండే రంగనాథ్ సార్ ఏమనుకుంటున్నాడు కోర్ట్ గురించి అంటే, చాలామంది ఒక విమర్శల పాలయ్యే పరిస్థితి. అంటే కోర్ట్ ఏం చెప్పినా నేను పట్టించుకోను. సో, కోర్ట్‌కి సంబంధించిన విచారణ జరుగుతుంది అంటే సంవత్సరాల తరబడి ఉంటది. సో, కోర్ట్ రియాక్ట్ కావాలంటే సంవత్సరాల తరబడి రియాక్ట్ అయితది. సో, ఆ సంవత్సరాల తరబడి రియాక్ట్ అయితున్న సందర్భంలో ఎట్లాగో హైడ్రా కమిషనర్‌గా నేను ఉంటానో లేదో. అంటే కోర్ట్ విచారణ సందర్భం కావచ్చు, తీర్పు కావచ్చు, మినిమమ్ 3, 4 సంవత్సరాలు పడతది కదా! 3, 4 సంవత్సరాల వరకు ఆ కుర్చీలో నేను ఉంటానో లేదో. ఉన్నా అప్పటికి చూసుకుందాం. లేకపోతే ఆ తర్వాత సంగతి దేవుడెరుగు అన్న రకంగా వ్యవహరిస్తున్నాడా అనేది కూడా జనాలు అనుకుంటున్నారు. మరి చూడాలి. మరి ఇప్పటికైనా కోర్టు ఏసిన జరిమానా కడతారా? లేదంటే మళ్ళీ సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయిస్తదా హైడ్రా అనేది?